హాయ్ అండి, వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే జాకెట్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడిగారండి జాకెట్ పైపింగ్ ఎలా వేయాలో లాంగ్ వీడియో పోస్ట్ చేయమని కామెంట్స్లో. కాబట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. 1 సెంటీమీటర్ అయితే పెట్టుకొని క్లాత్ అయితే తీసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి కొలుసుకున్న తర్వాత నాకైతే ఐడియా ఉంది కాబట్టి స్ట్రైట్గా తీస్తానండి. కొంతమంది కావాలంటే టేప్తో కొలత పెట్టుకొని డాట్స్ పెట్టుకున్న తర్వాత అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకోవాలి. అలా 2 పీసెస్ అయితే తీసుకోవాలండి. నేను 1/2 మీటర్ అయితే తెచ్చుకుంటాను. గోటు క్లాత్ ఏదైనా కలర్కి 1/2 మీటర్ అయితే తెచ్చుకుంటాను. కాబట్టి అది రెండు అయితే సరిపోతాయండి నెక్కి. హ్యాండ్స్కి కూడా కావాలంటే వేరుగా తీసుకోవాలి. ఇది హ్యాండ్స్కి అయితే స్కేల్ డిజైన్ ఇచ్చాను కాబట్టి హ్యాండ్స్కి అవసరం లేదు. వర్క్ వచ్చింది అందుకని స్కేల్ డిజైన్ ఉంది. దానివల్ల దానికి అవసరం లేదండి, మామూలుగా నెక్ వేయడానికే. కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత ఇవి రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ముందు ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర కుట్టు అయితే పెట్టుకుంటానండి గోటేసేటప్పుడు మనం మిషన్ మీద. ఇక్కడ 2 కుట్లు అయితే వేసుకోండి. మనం అది ఊడినా ఏ ఇబ్బంది లేకుండా. కొంచెం ఖర్చు కూడా కట్ చేసేసేయండి, లేకపోతే లావుగా అయితే వచ్చిందండి మనం గోటేసినప్పుడు. అక్కడ ఎత్తుగా అన్నట్టుగా వస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఖర్చు కూడా కట్ చేసేసి ఒక పక్కన ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ అయితే రావాలండి. ఒక సైడ్ మొత్తం అలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి నీట్గా. అలా కుట్టుకుంటే రెండో వైపు మనం జాకెట్ పెట్టి కుట్టేస్తాం కాబట్టి ఇంక నీట్గా వేస్ట్ ఖర్చు అంటూ ఏం కనపడదండి. అలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. జాకెట్కి పైపింగ్ వేసే ముందే అలా కుట్టుకోండి, నీట్గా అయితే వస్తుందండి అలా కుట్టుకుంటే. అలా కుట్టుకోవటం అయిపోయిన తర్వాత జాకెట్కి ఎలా ఫిట్ చేయాలో వీడియోలో అయితే నీట్గా చూపించానండి, చూడండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ అందరికీ ఉపయోగపడాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా వీడియోస్ చూడండి. ఇదైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జాకెట్కి అయితే పెడదాం. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. బయట కొంగు వీడియోస్ కానీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియోస్ ఉన్నాయండి. హ్యాండ్స్ స్కేల్ డిజైన్ ఎలా కట్ చేయాలి, ఎలా వేసుకోవాలి, అలాగా మనం ముందు కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోవాలండి. మనం ఎంత నెక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో మనం నెక్ ఖర్చు పెట్టుకుంటూ అయితే కుట్టుకోవాలి. ఖర్చు లేకుండా కుట్టుకుంటే పీక్ వస్తుందండి. ఖర్చు పెట్టుకుంటూ అయితే నీట్గా కుట్టుకోవాలండి నెక్. లాంగ్ వీడియోలో చూపిస్తున్నట్టయితే కుట్టుకోండి. అలా ఖర్చు పెట్టుకుంటూ కుట్టుకుంటే నీట్గా అయితే వచ్చిద్దండి. అది ఖర్చు కొంచెం కట్ చేద్దాం మనం తర్వాత. కాబట్టి ఇప్పుడు పెట్టేటప్పుడు మాత్రం అంతా ఒకే లెంత్లో వచ్చేటట్టు ఖర్చు పెట్టుకుంటూనే అయితే కుడతానండి. తర్వాత మనం అయితే ఖర్చు కట్ చేసేయచ్చు, నీట్గా వస్తుంది. ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ మూలలు తిరగకపోవడము, మందం రావడం అలా అవుతుంది. కాబట్టి ఖర్చు తక్కువే ఉండాలి. కాకపోతే కుట్టేటప్పుడు మాత్రం అంతా ఒక లెంత్లోకి వచ్చే విధంగా కుట్టుకుంటూ వస్తాను. తర్వాత కాకపోతే కట్ చేసుకోవచ్చు. మీరు కూడా అలానే చేయండి. ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు కొంతమంది సాగిపోతుంది, తిత్తులు వస్తున్నాయి, మెలకలు తిరుగుతున్నాయి అని పెడుతున్నారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అస్సలు మెలకలు తిరగటం కానీ తిత్తులు రావడం కానీ ఇబ్బంది ఏమీ రాదండి. ఒకసారి ట్రై చేయండి. వీడియోని 1-2 సార్లు చూసి ట్రై చేయండి. చాలా నీట్గా అయితే వస్తుందండి గోటేయటం. అలా ఖర్చు అయితే కట్ చేస్తానండి. కొంచెం ఉంచుకొని అంతా ఒకటే నార్మల్గా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా మొత్తం అట్లా కట్ చేసేస్తాను. కట్ చేసేసి మనం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అట్లా కట్ చేసేసి మళ్ళీ కుట్టినా కానీ మనకి తిరగదండి. మనం రౌండ్లు తిరిగే దగ్గర, ముందు మెడ రౌండ్, వెనక రౌండ్ తిరిగే దగ్గర ఘాట్లు అయితే పెట్టుకోవాలి. కట్ చేసేసిన తర్వాత అయితే మాత్రం అప్పుడే నీట్గా రౌండ్ అయితే తిరుగుతుందండి. మీరు వీడియోలో చూపించినట్టయితే ఎక్కువ కట్ చేయొద్దు, తక్కువే కట్ చేసేయండి. మనకు ఖర్చుకు కావాల్సినంత అయితే ఉంచండి. ఉంచి తర్వాత ఘాట్లు అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలాగ పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర దాకా అలా పెట్టుకుంటే నీట్గా రౌండ్ తిరిగిద్దండి ఇబ్బంది లేకుండా. వెనక వైపు కూడా అంతే డాట్స్ పెట్టుకోవాలి. అలా పెడతానండి. రౌండ్ తిరిగే దగ్గర పెట్టుకోకపోతే రౌండ్ తిరగకపోవడము, వెనక్కి ఎర్లబడిపోయినట్టు రావడం అలా జరుగుతుందండి. అట్లా ఘాట్లు పెట్టకపోతే. ఘాట్లు పెడితేనే నీట్గా వస్తుంది. అలానే ఎక్కువ కట్ చేయమాకండి. మనకి మళ్ళీ క్లాత్ బయటకు వచ్చేసి కుట్టు దాటి కటింగ్ వచ్చేసిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోయింది, మొత్తం నెక్ అంతా పాడవుతుందండి. కత్తెర నీట్గా నిదానంగా అయితే ఘాట్లు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టయితే పెట్టాలండి దాన్ని.
థ్రెడ్ని నేను 11 నెంబర్ థ్రెడ్ అయితే తీసుకుంటానండి. థ్రెడ్లో కూడా రకాలు ఉంటాయండి. కొంచెం లావు థ్రెడ్ తీసుకుంటే మళ్ళీ కొంచెం గోటు లావుగా వస్తుంది. అందుకని అది తీసుకొని ఆ పైన క్లాత్కి కింద క్లాత్కి నడి మధ్యలో వచ్చేటట్టు అయితే పెట్టాలండి. వీడియో ఇంకొకసారి అయితే రివైండ్ చేసి చూసుకోండి. అలా రెండింటికి మధ్య వచ్చేటట్టు కనుక మనం ఆ థ్రెడ్ పెడితే నీట్గా సన్నగా మనకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా అయితే వచ్చిద్దండి. మీరు వీడియోలో చూడొచ్చు మొత్తం ఒకటే లెంత్లో నీట్గా ఎలా వచ్చిద్ది అనేది. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో కనిపించకపోయవచ్చు కానీ మీరు ట్రై చేయండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ రెండింటి మధ్య అయితే ఉండాలండి. మీకు ఒంటి పాదం కూడా పెట్టి కుట్టాల్సిన అవసరం లేదండి. సింగిల్ పాదం అవసరం లేకుండా డబల్ పాదం మీదే మామూలు పాదం మీదే గోటు అయితే చాలా నీట్గా వేసుకోవచ్చు. ఇలా అయితే ట్రై చేస్తే 1-2 సార్లు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి చూసిన తర్వాత జాకెట్ మీద ట్రై చేయండి. చాలా నీట్గా అయితే వచ్చిద్ది. ఫస్టే జాకెట్ మీద ట్రై చేసి మనం కుట్లు 2-3 సార్లు ఊడదీస్తే సాగిపోయిద్దండి నెక్ అనేది. అసలు నెక్ కుట్టడం స్టార్ట్ చేసినాక నెక్ లాగడం కానీ నెక్ కుట్టేసి ఊడదీయడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదండి. షేప్ అవుట్ అయిపోయిద్ది నెక్ అంతా. మీరు వీడియోలో చూడొచ్చండి ఎంత నీట్గా వస్తుందనేది సన్నగా. ఇలా అయితే ట్రై చేయండి, చాలా నీట్గా అయితే వస్తుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పి. అందుకనేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఇది 140 వ్యూస్ పోయినాయండి. దాంట్లో చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి లాంగ్ వీడియో పెట్టమని. అందుకని చెప్పి అది షార్ట్ పెట్టానండి. అది అర్థం క్లమ్జీగా ఉంది అంటే అర్థం అవ్వదు. ఇదైతే నీట్గా అర్థం అయ్యిద్ది, నీట్గా కుట్టుకుంటారు, ఎవరికైనా హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే మన ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నేర్చుకున్నది ఇంకొకరు నేర్పవచ్చు. మీరు షేర్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. చాలా సన్నగా వచ్చిద్ది. 11 నెంబర్ థ్రెడ్ తీసుకోండి. కొంతమంది 12, 13 అట్లా కూడా వాడుకుంటారు. నేనైతే 11 వాడతానండి. ఇదైతే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత మనం రెండో కుట్టు అయితే వేసుకోవాలి. కొంతమంది చేతి పని చేయమని అడుగుతారండి. కొంతమంది చేతి పని చేసినా హెమ్మింగ్ చేసినా ఊడిపోతుందిలేమ్మ మిషన్ కుట్టే వేయమంటారు. అప్పుడు మిషన్ కుట్టు వేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చిద్దండి. మిషన్ కుట్టు వేసుకొని ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. హెమ్మింగ్ చేసినా ఊడిపోతుందని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయని నేనైతే మిషన్ కుట్టే వేసి చూపిస్తాను మీకు కావాలి అంటే. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అలాగ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకుందామండి. నీట్గా అయితే వచ్చిద్దండి. సెకండ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అలా సెకండ్ కుట్టు వేసుకుంటే ఇంకా అసలు లోపలికి ఉంది కదండి ఖర్చు, ఆ ఖర్చు మీద పడిద్ది ఆ కుట్టు అంతా. నీట్గా అసలు ఇంకా జాకెట్ నెక్ నీట్గా కూర్చుండిపోయిద్దండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీ పద్ధతిలో సింగిల్ పాదాలు పెట్టి అవి కుట్టు తిత్తులుగా వచ్చి ఇట్లా ఇబ్బంది పడే అవసరమే లేదు. చాలా నీట్గా వచ్చిద్దండి. వీడియోలో చూడొచ్చు మీరు. చాలా నీట్గా అయితే అందంగా అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.